ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో చాలా పరిశోధన చేసి కనిపెట్టామని చెప్పుకునే చాలా విషయాలన్నీ కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే భారతీయ గ్రంథాలలో ఎలా రాయబడ్డాయి. ప్రపంచంలో ఏ మూల ఏ శాస్త్రవేత్త ఎటువంటి ఆవిష్కరణ చేసినా ఆ ఆవిష్కరణ యొక్క పూర్వ మూలం సనాతన భారతీయ గ్రంథాలలో ముందే ఎలా చెప్పబడింది. అందుకు కారణం మనం ఏదైతే శాస్త్ర సాంకేతికత అంటూ కొత్త విషయాలు కనిపెడుతున్నామని భావిస్తున్నామో అవన్నీ కూడా కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే మన పూర్వీకులు కనిపెట్టి అనుభవించారు. కాకపోతే కాలక్రమంలో జరిగిన ప్రాభావిక మార్పుల వలన ఆ విజ్ఞానాన్ని సాధించేందుకు అవసరమైన మౌలిక పద్ధతులు మరుగున పడడం వలన ఆ విజ్ఞానం మొత్తం గ్రంథాలకే పరిమితమైందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుత వీడియోలో ఆధునిక శాస్త్రవేత్తలు చెమటోర్చి కనిపెట్టామని చెప్పుకునే ఆవిష్కరణ అయిన కాంతి వేగం గురించి, అదే విధంగా మన కంటికి కనిపించే ఒక సూర్యకిరణంలో మన కంటికి కనబడని 7 వర్ణాలు దాగి ఉన్నాయనే విషయాన్ని సనాతన భారతీయ శాస్త్రవేత్తలు కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే ఏ విధంగా గ్రంథస్థం చేశారనే విషయాన్ని ఈ వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. స్పీడ్ ఆఫ్ లైట్, దీనిని తెలుగులో కాంతి వేగం అంటాం. దీని గురించి మన ప్రాచీన భారతీయులకు చాలా బాగా తెలుసు. కానీ ప్రస్తుత ఆధునిక కాలంలో కాంతి వేగాన్ని రోమర్ అనే వ్యక్తి లెక్కించాడని చెబుతూ ఉంటారు. కానీ ఇందులో నిజం లేదు. కాంతి వేగాన్ని లెక్కించిన రోమర్ కన్నా ముందే కాంతి యొక్క వేగాన్ని లెక్కించిన భారతీయ గ్రంథాల గురించి తెలుసుకుందాం. ప్రసిద్ధ ప్రాచీన భాష్యకారుడు శ్రీ సాయినాచార్యులు 14వ శతాబ్దంలో ఋగ్వేద శ్లోకాలకు భాష్యాన్ని రాస్తూ కాంతి వేగాన్ని వర్ణిస్తూ ఒక శ్లోకాన్ని రాశాడు. అది ఏమిటంటే, అర నిమిషానికి 2200 యోజనాల దూరం ప్రయాణించు ఓ కాంతి కిరణమా నీకు నమస్కారం అని దాని అర్థం. ఇక్కడ ఒక యోజనం అంటే 9 మైళ్ళ 160 గజాలు. ఇది 9.11 మైళ్లకు సమానం. భారతీయ కాలగమన ప్రకారం ఒక పగలు ఒక రాత్రి 8,10,000 అర్ధ నిమిషాలకు సమానం. అంటే ఒక సెకనుకు 8.75 అర్ధ నిమిషాలు. అంటే ప్రతి అర్ధ నిమిషానికి 20,060.22 మైళ్ళు అని అర్థం. అంటే ప్రతి సెకనుకు 1,88,064 మైళ్ళ దూరాన్ని కాంతి ప్రయాణం చేస్తుంది. ప్రస్తుత ఆధునిక శాస్త్రవేత్తలు కాంతి వేగం ఒక సెకనుకు 1,86,300 మైళ్ళ దూరం ప్రయాణం చేస్తుందని చెప్పారు. దీనిని బట్టి కాంతి వేగం ప్రతి సెకనుకు ఎంత దూరం ప్రయాణం చేస్తుందో మొట్టమొదటిగా ప్రపంచానికి చెప్పింది భారతీయులే. శ్రీ సాయినాచార్యులు చెప్పిన విషయాన్ని 1890వ సంవత్సరంలో మ్యాక్స్ ముల్లర్ ఋగ్వేదాన్ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావించాడు. 1395వ సంవత్సరంలో రచించిన ఋగ్వేద భాష్యం నుంచి మ్యాక్స్ ముల్లర్ ఈ విషయాన్ని గ్రహించాడు. సాయినాచార్యుల యొక్క భాష్య ప్రతి వడోదరా సెంట్రల్ లైబ్రరీలో భద్రపరచబడింది. సూర్యుని నుండి వెలువడే కాంతి కిరణాలలో 7 రంగులు ఉన్నాయనే విషయాన్ని ప్రపంచానికి తెలియజేసింది 16వ శతాబ్దానికి చెందిన న్యూటన్ అని భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా అందరూ భావిస్తుంటారు. అయితే న్యూటన్ ఈ విషయాన్ని చెప్పడానికి ముందే సూర్యకిరణాలలో 7 రంగులు ఉన్నాయనే విషయాన్ని సనాతన వైదిక జ్ఞానంలో వివరించబడింది. ఋగ్వేదం మరియు అథర్వణ వేదాలలోని శ్లోకాల యొక్క సారాన్ని మనం గమనించినట్లయితే సూర్యుని 7 కిరణాలు ఒక రోజుని ఉత్పన్నం చేయుచున్నవి అని చెప్పబడింది. దీని అర్థం సూర్యునికి ఖచ్చితంగా 7 కిరణాలే ఉంటాయా అంటే కాదు. సహస్ర కిరణాలలో ప్రతి కిరణంలోనూ తిరిగి 7 వర్ణాలు ఉంటాయని శ్లోకం యొక్క భావం. సూర్యుని యొక్క రథాన్ని 7 అశ్వాలు తీసుకుని వెళ్తున్నాయని మన వేదాల్లో ఉంది. సంస్కృతంలో అశ్వ అంటే కిరణం అనే అర్థం కూడా ఉంది. అంటే 7 రంగులు కలిగిన తెల్లటి కాంతి కిరణాలు లాంటి గుర్రాలను అధిరోహించి సూర్యుడు ఒక రోజుని ఉత్పన్నం చేస్తున్నాడని అర్థం. న్యూటన్ కన్నా ముందే సూర్య కిరణాలలో పలు రంగులు దాగి ఉన్నాయని అందరికంటే ముందుగా భారతీయులకు తెలుసు అనే విషయాన్ని రుజువు చేయడానికి ఈ ఆధారాలు సరిపోతాయేమో. ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే, ఛందోగ్య ఉపనిషత్తులో చెప్పిన శ్లోకంలో సూర్యకిరణాలలో 3 రంగులు ఉన్నాయని, అవి నీలం, పసుపు, ఎరుపు అని చెప్పబడింది. ఇది నిజమే కదా. ఎందుకంటే నిజానికి ఈ 3 రంగులు ఒకదానికొకటి కలవడం వలన మిగిలిన రంగులు ఉద్భవిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట మాత్రం కొత్త మర్చిపోకండి.